నువ్వు నీ తల్లి పాలు తాగి పెరగలా, నీ తల్లి రక్తాన్ని తాగి పెరిగావు. నువ్వు అది గుర్తిస్తున్నావా? నీ తల్లి నీకు పాలిచ్చినంత రోజులు కూడా సుమారుగా 5-6 సంవత్సరాల ఆయుష్ తగ్గించుకుంటుందంట. అంత శక్తి సన్నగిలుతుంది. నీకోసం ఇంత చేస్తున్న తల్లిదండ్రులు నీకు హీరోలు కాదా? నీకు లెజెండ్స్ కాదా? నీకు ప్రత్యేకమైన వారు కాదా? నీకు ఎవరైనా నిజమైన హీరో ఉన్నారంటే నీ తల్లి, నీ తండ్రి, నిన్ను కన్నవారే, నిన్ను పెంచిన వారే. వారిని గౌరవించు, సన్మానించు, విధేయత చూపు, దీవించబడతాం. చివరిగా ఒక మాట చెప్పేసి ముగించేస్తాం. ఎంత టైం ఉంది? ఇంకా 4 ఇంకొక 10 నిమిషాలు. చివరిగా ఒక్కటి వేసి ఇది చెప్తే ఈ 2 రోజుల యొక్క ఈ యవనస్తులు కొడుకే ఫుల్ఫిల్ అయ్యారు. ఇది లేకుండా ఏ కూటమైన ముగిసిందంటే అసలు అది సభే కాదు. క్రీస్తును గురించిన వార్త లేని వార్త సువార్త కాదు. ఆ సువార్తలో ఏమున్నారంటే క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధముల యొక్క సారాంశమే సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చివరిగా రియల్ హీరో ఎవరంటే ఇదిగోండి, మనందరి కొరకు ప్రాణము పెట్టి రక్తాన్ని కాచి శిలువలో బలియాగమైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన మనందరి కొరకు మరణించారు. అయితే హైందవ సాంప్రదాయ ప్రకారం ఒక శ్లోకం ఉంది. ఏం శ్లోకం అది? సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తత్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే మానవులందరి కొరకు, మానవుల పాపము కొరకు పుణ్యశీలుడైన ఒక యుగ పురుషుడు మరణించాలి. అతని ద్వారా ప్రతి ఒక్కరికి నీతి అను వస్త్రములు కుమ్మరించబడతాయి, పరిశుద్ధత అను వస్త్రములు కుమ్మరించబడతాయి. అది కుమ్మరించబడింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి వలనే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒక రోజు మరణించబోతూ ఉన్నాం. ఎప్పుడు తెలీదు. ఇప్పుడు మరణించవచ్చు, రేపు మరణించవచ్చు. తర్వాత కూడా జీవితం అనేది ఒకటి ఉంది. ఆ జీవితాన్ని చూడాలంటే అంగీకరించవలసిన రక్షకుడు ఈయనే. అయితే నిజముగా అంగీకరించావా? ఇప్పటికే అంగీకరించినట్లు నటిస్తూ ఉన్నావా? అంగీకరించిన వారి జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. అయితే ఈయనను అంగీకరిస్తే మన జీవితాల్లో మనకేం కలుగుతుంది? ఆ రక్షకుడిగా మనం స్వీకరించుకుంటే ఆయన ద్వారా మనకేం లభిస్తుంది అనే మాటలు 1 లేదా 2 చూసి మనం ముగించుకున్నాం. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు, తరువాత ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించక ముందు, అంగీకరించిన తర్వాత జీవితాల్లో ప్రభావితంగా మార్చబడతాయి. ఏ ప్రభావం లేకుండా బ్రతుకుతున్నామంటే అంగీకరించరా, సరైన వారి మనస్సు పొందలా, రక్షణ నిశ్చయత లేదు, బ్యాప్టిజం అనే అనుభవంలోనికి ఇంకా రాలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేపబడలేదు, వేషధారలో బ్రతుకుతున్నామని దానికి అర్థం. ఒకవేళ నిజంగా ఆయనను విశ్వసించుంటే నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిజంగా ఎవరైతే స్వీకరిస్తారో వారిని దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. వారి ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఇంకా జరగడం లేదంటే సంపూర్ణంగా అంగీకరించలేదు అని అర్థం. సరే, అంగీకరించిన వారిని చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఘనముగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారి జీవితాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూస్తాను, చెప్తాను. ఉదాహరణకు ఒక మాట చెప్పేసి ఒక 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు కదా. రైట్. గుల్షన్ ఫాతిమా అని ఒక వ్యక్తి ఉంది. ఏం పేరు? గుల్షన్ ఫాతిమా. అయితే ఆమె పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఏం జరిగిందంటే పుట్టుకతోనే ఆమె వికలాంగురాలు, నడవలేదు, కూర్చోలేదు, ఎప్పుడు కూడా పడిపడింది. అయితే వారు చాలా సంపన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. పాకిస్తాన్ లో ఉన్న వారు చాలా మంది మంచి సంపన్న వారే ఉన్నారు. అయితే చిన్నప్పటి నుంచి మక్కాకు తిరిగింది, మసీదులకు తిరిగింది, ఇంగ్లాండ్ తిరిగింది, ఆస్ట్రియా తిరిగింది. 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకైనా నీకు బాగుపడతావు, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. అయితే ఎన్ని చోట్లకు తిరిగినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, అల్లాహు అక్బర్ అన్నా ఏమీ జరగల. తిరగవలసిన చోటలన్నీ తిరిగేసి వాళ్ళ నాన్న ఆలసిపోయి, వేసారిపోయి ఆ కుమార్తెను పట్టించుకోవడం ఆపేశాడు. అయితే ఈ కుమార్తెకు ఎప్పుడు కూడా ఒక బాధ, నేను ఎందుకు నడవలేను, ఎందుకు నేను జీవించలేను, ఎందుకు నేను పరిగెత్తలేను, ఎందుకు అందరిలో బ్రతకలేను అని చెప్పి బాధపడుతూ తనలో తను నలిగిపోతూ ఒకరోజు సూసైడ్ చేసుకుందాం అనుకుంది. ఏం చేసుకుందాం అనుకుంది? సూసైడ్ చేసుకుందాం అనుకుంది. అయితే ఆ రోజున ఎందుకో ఖురాన్ చదవడం ఎందుకో ఆమెకి చదవాలనిపించి ఆ ఖురాన్ తీసి చదవడం ప్రారంభిస్తే
చూస్తే ఆ ఖురాన్లో ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన మాట కనిపిస్తూ ఉందట. మీకు తెలుసు లేదు, ఖురాన్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన సంభాషణ ఎక్కువగా ఉంటుంది. ముస్లిమ్స్ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మకపోతే వారు కూడా నరకానికి వెళ్ళిపోతారని వాళ్ళ మత గ్రంథం కూడా చెప్తూ ఉంది. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎందుకుంది ఇక్కడ? అల్లా కదా ఉండాల్సింది, నా దేవుడు కదా ఉండాల్సింది. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు, ఈయన గురించి ఈ ఖురాన్ ఎందుకు ఇలా చెప్తుంది అని ఆమె దగ్గర పనిచేసే పనికత్తులతో రహస్యంగా బైబిల్ తెప్పించుకుంది. ఆ బైబిల్ తెప్పించుకుని చదవడం ప్రారంభించి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. అల్లా కాదు దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నిజమైన దేవుడు అని కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే మోకరించి ఆమె ఎప్పుడైతే సూసైడ్ చేసుకుందాం అనుకుందో ఆ క్షణమే మోకరించి ఆమె ప్రార్థించింది, నీవు నిజమైన దేవుడు అయితే, నీవు సర్వశక్తి గల దేవుడు అయితే, నీవు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు అయితే నన్ను బాగుపరచు అని మొరపెట్టింది. అదే క్షణాన వికలాంగురాలుగా ఉన్న ఆమె కాళ్ళు వచ్చి నాన్న నాన్న అంటూ ఆమె నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ నేను స్వస్థత పొందుకున్నా అని చెప్పి మాట్లాడుతుంది. నా దేవుడు నమ్ముకున్న వారి జీవితాల్లో నిగ్రహమైన కార్యాలు, మీ జీవితాల్లో కూడా చాలా ఉన్నతమైన కార్యాలు జరగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ సంపూర్ణంగా విశ్వసించడం లేదు, అంగీకరించడం లేదు, నమ్మడం లేదు, నా దేవుని పైన ఆధారపడటం లేదు. వికలాంగురాలు దేవుని నమ్ముకుని స్వస్థత పొందుతుంది. అయితే వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఊరంతటిని పిలిచి గొప్ప పండుగగా చేద్దాం, ఎవరు ఎప్పుడు ఎరగినటువంటి గొప్ప ఉన్నతంగా నీ ఫంక్షన్ నేను చేస్తాం, మన అల్లానే దీనికి కారణం అని చెప్పి తమ కుమార్తె దగ్గర మాట్లాడుతోంది. అయితే కుమార్తె దగ్గరకు వచ్చి గుల్షన్ ఫాతిమా, నాన్నగారు మీరు తప్పు మాట్లాడారు నాన్నగారు, ఏమైంది? నన్ను స్వస్థపరిచింది ఎలా కాదు, నన్ను స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు. ఏమిటంట? నన్ను స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు. వెంటనే ఈ మాట విన్న తన అన్న కత్తి తీసుకొచ్చి నిన్ను చంపేస్తా. ఎవరు ఆ దేవుడు? అసలు నీకు ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నావు? నిజమన్నా, బైబిల్ చదివా, రాత్రి మొరపెట్టా, ఆ రాత్రి నాకు స్వస్థత వచ్చింది. కాబట్టి నన్ను స్వస్థపరిచిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి, నేను ఆయన్నే అంగీకరిస్తా, నువ్వు నన్ను చంపేసినా పర్లేదు. ఏమిటా? నువ్వు నన్ను చంపేసినా పర్లేదు అని. అయితే ఆ ఖడ్గాన్ని పక్కన పడేసి ఎక్కడ చంపేస్తాడు ఈ కుమార్తెని వాళ్ళ పక్కనకి నెట్టేస్తే, మీరు నన్ను చంపినా పర్లేదు, నేను ఆయన కొరికే బ్రతుకుతాను అనింది, నేను ఆయన కొరికే జీవిస్తాను అనింది. ఈ కోపాన్ని తట్టుకోలేక, ఆత్మతని తట్టుకోలేక ఆమె వెనక నుంచి ఇలా వేసుకున్న దుస్తులు మొత్తాన్ని ఇలా లాగేశాడు. ఏమైంది? మొత్తాన్ని ఇలా లాగేశాడు. ఒంటి పైన నూనె పోగు వస్త్రం కూడా లేకుండా నగ్నంగా ఉండిపోయింది తన సోదరి గుల్షన్ ఫాతిమా. నగ్నంగా ఉండిపోయింది. ఎక్కడ చంపేస్తాడో ఏమో అని భయమున అర్ధరాత్రి సమయమే పరుగు పరుగున దిక్కు దశ లేకుండా వాళ్ళన్న చంపేస్తాడేమో అని చెప్పి పరుగులు తీస్తూనే ఉంది. తీసి పరిగెత్తి అలసిపోయి ఒక గృహానికి చేరుకుని తలుపు తట్టింది. ఎవరైనా ఉన్నారా? ఒక్కసారిగా ఒక పురుషుడు అలా తలుపు తీసి ఆమెను చూసి తట్టుకోలేక తమ భార్యను పిలిచి ఆమెకు వస్త్రం నీవు మొట్టమొదటిగా, తర్వాత మాట్లాడదామని చెప్పి ఆ గృహానికి చేరుకుంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ గృహం ఎవరిదో కాదు, దేవుని సేవలు జరిగిస్తున్న పాస్టర్ గారిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యమైన కార్యాలు అలా ఉంటాయి. దిక్కు లేదు, దశ లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆ సేవకుని దేవుడు అక్కడే పెడితే ఈమెను అక్కడికి దేవుడు పంపించాడు. తలుపు తడితే సేవకుడు లోపలికి తీసుకువెళ్ళింది, విషయం చెప్పింది, ఇలా జరిగిందని. ఈయన కూడా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసాడు. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. ఈయన ఎందుకు బయటకు వచ్చాడు పరిగెత్తుకుంటా అనేది ఆశ్చర్యం కదా. అక్కడ ఏమైందంటే, ఈమె వచ్చిన మార్గంలో కొంతమంది తాగుబోతులు, కొంతమంది వ్యభిచారులు, కొంతమంది పోకిరిగాళ్ళు అక్కడ ఎప్పుడు ఉంటారంట. ఎవరైనా వాస్తవానికి ఉదయకాలంలో ఒంటరిగా వెళ్తుంటేనే స్త్రీకి దిక్కు లేదు. రాత్రిపూట పైగా నగ్నంగా ఉన్న స్త్రీని ఎవరైనా విడిచిపెడతారా? విడిచిపెట్టరు కదా. విడిచిపెడతారమ్మా? పురుషులైన వారు ఎవరన్నా ఊరుకుంటారా? ఊరుకోరు. అయితే ఈ విషయం ఎలా వచ్చింది, ఎలా తప్పించుకుని వచ్చింది వాళ్ళని పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి ఒక ప్రశ్న వేశారు. అయ్యా, ఇక్కడ ఎవరైనా ఒక ఆమె నడుచుకుంటూ
కానీ పరిగెత్తుకుంటూ కానీ రావడం మీరు చూసారా అంటే చూశాను. మరి ఏంటి, ఏమి చేయలేదామని మీరంటే, ఆమెను చూస్తే మాకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది? ఏమైనా జరిగిందా అంటే, ఆమె మా కంటికి తెల్లటి వస్త్రములు ధరించుకుని మెరుపులాగా కనిపించుకుంటూ వెళ్ళిపోయింది. భయం వేసింది మాకు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తాను నమ్ముకున్న వారిని, అంగీకరించిన వారిని నా దేవుడు ఎప్పుడు సిగ్గుపడనీయడు. మహిమ వస్త్రములు కప్పి నిన్ను పరిశుద్ధిగా తీర్చిదిద్దుతాడు నా దేవుడు. సిగ్గుపడుతున్నావా? అంగీకరించి చూడు, దేవుని యొక్క మహిమ వస్త్రముల చేత నీవు కుమ్మరించబడతావు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆయనను అంగీకరించుకున్న వారు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. ఏ వరాన్ని? పరిశుద్ధాత్మ శక్తి అను వరాన్ని పొందుకుంటారు. ఆ వరము నీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, పెంతెకోస్తు పండుగ దినాన అపోస్తలుడైన వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారు 120 మంది మిద్దె మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్ముని కోసం. అప్పుడు వారందరి పైన అగ్ని 4 విభాగాలుగా చీల్చబడి ప్రతి ఒక్కరి పైన 120 మంది పైన పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది. పక్కన చూస్తేనేమో పండగ వాతావరణం, పక్కన చూస్తేనేమో వేల మంది తీర్థయాత్రని, డాన్స్లని, పోకిరి చేష్టలు చేస్తున్నారు. మన దేవుడు మందను చూడు, హృదయాన్ని చూసే దేవుడు. 120 మంది ఉన్న చోటికే వచ్చాడు, కానీ 6000 మంది ఉన్న చోటికి నా దేవుడు వెళ్ళా. నువ్వు ఒక్కడు ఉన్నా, ఇద్దరు ఉన్నా, అంగీకరించిన వాడి చోటికి నా దేవుడు రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 120 మంది మీదకి వచ్చి అగ్ని అభిషేకం జరిగిన తర్వాత వారు ప్రసంగిస్తే, పేతురు గారు ప్రసంగిస్తే ఏం జరిగిందో తెలుసా? 3000 మంది రక్షణ పొందుకున్నారు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నీ ద్వారా ఈ ఘనమైన కార్యాలు జరుగునుగాక. నీవు బోధిస్తే రక్షణ కలగాలి, నీవు బోధిస్తే మారు మనస్సు కలగాలి, నీవు బోధిస్తే ప్రజలందరూ మార్చబడాలి. అది ఆయన కోరుకునేది. ఆయన అందుకు మరణించింది, ఆయన అందుకు రక్తం కార్చింది. అర్థమవుతుందా? ఆ తర్వాత మీరు చూస్తే అపోస్తల కార్యం